పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటుంటారు. ధనుసు రాశి అని కనుక మనం చూసుకుంటే ఈ మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు. చాలామంది అడిగేది ఆర్థికంగా అండ్ దాంతోపాటు ఆరోగ్యం, ఈ రెండు ఎక్కువగా అడుగుతుంటుంటారు సార్. అంటే ఈ మాసంలో ఏమన్నా మేము ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే హెల్త్కి సంబంధించి కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఏమైనా ఉన్నాయి, ఏ విషయాల్లో కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఉంటుందని అడుగుతుంటుంటారు. మరి వాళ్ళందరికీ సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? ఉషా గారు, ఇది అవేర్నెస్ ఈజ్ అ కీ ఫర్ సక్సెస్ అంటారు ఇంగ్లీష్లో. ఎప్పుడు మనం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఫస్ట్ మన జాతకం తెలుసుకోవాలి. ప్రజెంట్ ఉన్న గ్రహాలు మనకి ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి, ఏ విధంగా మనకి సెన్సిటైజ్ చేస్తూ ఉంటే ఏ విధంగా మనకి టఫ్గా ఉన్నాయని తెలుసుకొని దాని అనుగుణంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానం జ్యోతిష జ్ఞానం అండి. సో ఇందులో మన సెప్టెంబర్ 2024 ప్రిడిక్షన్ కనుక మనం చూసుకుంటే ఈ మంత్ మనకి భాద్రపద మాసం కోయిన్సిడెన్స్గా ఒకేసారి స్టార్ట్ అయిపోయింది. 4th నుంచి భాద్రపద మాసం కూడా స్టార్ట్ అవుతుంది. మనకి భాద్రపదం శుక్లపక్షంలో చతుర్థి మనకి వినాయక చవితి పండుగ చేసుకుంటాం. అది అందరికీ తెలుస్తుంది. ఆది పండుగ, మహా పండుగ, ఫస్ట్ పండుగని మనం చేసి అనుకుంటాం అనమాట. సో వీళ్ళకి కూడా ఈ రాశి వాళ్ళకి ఈ మంత్లో ఇలా స్టార్ట్ అవ్వటం, ఈ రాశి వాళ్ళకి కనుక ఏమైనా కనుక ప్రాబ్లం ఉన్నా కానీ ఈ గణపతి కనుక వ్రతం కనుక చేసుకొని ఇంట్లో కనుక చేసుకుంటే వాళ్ళకున్న దోషాలన్నీ పోయి మంచి జరుగుతుందని చెప్పేసి విశ్వసిస్తూ ఈ పండుగను ప్రతి ఒక్కరు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మన ధనుసు రాశి ఫలితాలు ఇన్ డీటెయిల్గా చూసుకుందాం. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్గా నక్షత్రాలు చేపట్టి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. ఇవి కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే యో, ఏ, బా, బీ, బు, దా, భా, బా, భే, టోటల్గా యా కానీ బా కానీ దా కానీ ఈ లెటర్స్తో ఎవరైనా పేరు ఉన్నా కానీ వాళ్ళంతా మనకి ధనుసు రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే శుక్రుడు సింహరాశిలో నుంచి కన్య రాశిలోకి 16వ తారీఖు వెళ్తాడు. ఇది మేజర్ మనకి గ్రహరాజులకి సూర్యుడు కాబట్టి ఆయన ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ 16th నుంచి 26th ఈ 10 days వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరి జాతకంలో. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు సెప్టెంబర్. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th వచ్చేటప్పటికి వాళ్ళు కన్య రాశిలోకి మారుతూ ఉన్నారండి. తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి ఈ మంత్ అంతా వాళ్ళకి మిథున రాశిలో ఉన్నారు. సో ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం విద్వేషపూర్వకంగా ఉంటుంది. తర్వాత ఏదో తెలవని ఒక శోకం, బాధగా మనసులో ఉంటుంది. అనవసరంగా విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిస్ప్యూట్స్, ఏదో గొడవ వచ్చే అవకాశం. టోటల్గా మనం చూసుకుంటే ఫస్ట్ 15 days అంత అనుకూలంగా వెళ్ళలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడాను అనుకున్న పనులు అనుకున్నట్లు అయ్యి దాని ఫలితం రాకుండా మళ్ళీ రీవర్క్ చేసే అవకాశం సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అగైన్ శోకం, విఘ్నం, అభయం. సో వీరికి ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఓవరాల్గా ఒక సెక్యూరిటీ, ఇంటర్నల్గా చాలా సేఫ్ అన్న ఫీలింగే ఉంటుంది. కానీ చుట్టూ అంతా హేట్ వాతావరణము, అనుకున్న పనులను సాగకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మంత్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అందుకని మనం బిగినింగ్లో చెప్పుకున్నట్టు వినాయక చవితి వస్తుంది కాబట్టి స్పిరిచువల్గా కనుక టైం స్పెండ్ చేస్తే రాబోయే ఇంకా ఏమైనా విఘ్నాలు కానీ ఏమైనా ఉన్నా కానీ ఆటంకాలను తొలగిపోతాయి అనమాట. సో వీళ్ళకి వచ్చేటప్పటికి సూర్యుడికి వీళ్ళకి 10th house స్వతహాగా మంచి రిజల్ట్ ఇవ్వాలి. కానీ ఈసారి గ్రహ సంచారం వాళ్ళకి అనుకూలంగా లేదు. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ ఏదైనా సెట్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఉంది. అనుకున్న పని అనుకున్న విధంగా కాదు, విఘ్నాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కార్యసిద్ధిలో విఘ్నం అయిపోతుంది. అందుకని మనసులో కనుక వాళ్ళకి ఏదైనా కోరికలు కానీ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ నెరవేరడానికి చాలా టఫ్ అండ్ టైం అని చెప్పుకోవాలి. అందుకని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా, సహనంగా ఈ మంత్ని కొంచెం పేషెన్స్గా కనుక ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి 4th house కూడా ఉండటం వల్ల ఇంటిలో భయం, సుఖం లేకపోవటం, భోజనానికి సుఖానికి హాని కలగటం, ప్రయాణాలు కనుక చేస్తే విఘ్నాలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్యం, అప్పుల వాళ్ళ ఒత్తిడి, సంసారానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి టోటల్గా సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు అని చెప్పాలి. అందులో పర్టికులర్గా 16వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత కుజుడు కూడాను వీళ్ళకి అంత అనుకూలమైన పొజిషన్లో లేరు. 2కి గ్రహాలు, ఒకటికి అగ్నికి ఆద్యం పోసినట్టు 2 గ్రహాలు వీళ్ళకి సరైన స్థితిలో లేదు కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కో టైంలో అన్న వస్త్రాలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. బంధువులతో కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్స్, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్యం, నేత్రలు, సోదరులతో వివాదము, కుమారులతో వెనుకపాటము, టోటల్గా వాళ్ళకి వ్యతిరేకమైన భావం ఉంటుందన్నమాట. 10th house కూడా వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఉద్యోగంలో తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రొఫెషన్ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. శత్రువులు కూడా మీకు కలుగుతారు.
కష్టాలు రోగాలు, ఒకవేళ తిండి తినాలని మీకు అనిపించదు, తిన్నా కానీ ఏదో ఒకటి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఏదో తినేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో సెకండ్ హౌస్లో కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు దుర్మార్గులు సమాసం పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. మీ చుట్టూ బ్యాడ్ కంపెనీ చేరి మిమ్మల్ని భంగపరిచేసి మీ ద్వారా వాళ్ళు లాభం పనిచేసి మిమ్మల్ని పెద్ద శత్రువుగా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దాంతో మీకు విపరీతమైన కోపం వచ్చి కఠినంగా మాట్లాడటం, తిరగటం, అరవటం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వాళ్ళు. కొద్ది గొప్ప ఏంటంటే వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఆ 2 గ్రహాలు లేకపోయినా కానీ ఈ శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నారు. ఈ శుక్రుడి వల్ల ఏమవుతుందంటేనండి, ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడి తర్వాత బాగా అట్ ద ఎండ్ చాలా మంచి చేస్తారన్నమాట. మిత్రుల్లో లాభం ఉంటుంది, ఉద్యోగంలో లాభం ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి కీర్తి ప్రతిష్టలు, ఇష్టకార్యాల్లో పాల్గొనటం, తర్వాత అర్ధలాభము, మంచిగా చక్కగా స్వీట్ మిఠాయిలు తినటము, ఇలా చేయటము, బంధువులతోటి మిత్రులతో చక్కగా ఉండటం, కుటుంబంలో శాంతి, ధనలాభము ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి 5th హౌస్ 6th హౌస్ కూడా ఉండటం వల్ల ప్రతిదినము సుఖభోజనము, ధనధాన్య అభివృద్ధి, ఇష్టార్థ లాభము, శత్రునాశనము, తర్వాత తృప్తి, సుఖం ఫైనల్గా. సో వీళ్ళకి ఏంటంటే బాగా కష్టపడి ఏదో ఒక యాంగిల్లో పాపం శుక్రుడు వచ్చేసి హెల్ప్ చేసి, అంటే ఓవరాల్గా మరీ కింద పడిపోకుండా ఒక చిన్న ఆపిచ్చేదన్నమాట. మన నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి ధనహీనత, ధనం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. దేహపీఠం అంటే శరీరంలో ఏదో ఒక చోట ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఇంకొచ్చేప్పుడు వస్త్రలాభం ఉంది, క్షేమంగా ఉంటారు, మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉంది. తర్వాత మనకి పూర్వాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంది. తర్వాత 24th ఎండ్ ఆఫ్ ది అగైన్ వస్త్రలాభం ఉంది. తర్వాత పరవశం, దట్ మీన్స్ హ్యాపీ మూడ్స్తో ఫ్రెండ్స్తో వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. కానీ వీళ్ళకి ధనహీనత, ధనం గినక రావాల్సింది రాకుండా ఆగిపోయి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత దేహ పీడనం ఉంది, దరిద్రాన్ని కూడా అనుభవించేస్తారు. అంటే ఫైనాన్స్కి బాగా టఫ్ అయిన వీళ్ళకి రియల్గా ఇంపార్టెంట్ టైంలో ధనం అందగడుతుంది, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ఉత్తరాషాఢ నక్షత్రం చూద్దాం. వీళ్ళకి వస్త్రలాభం ఉంది, రాజ్యలాభం కూడా ఉంది. వీళ్ళకి గవర్నమెంట్ రిలేటెడ్, ప్రొఫెషన్ రిలేటెడ్ ఏదైనా కనుక అవకాశం వచ్చి ఒక రాజ్యలాభం అని చెప్తారు, ఒక పొజిషన్ కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లస్ వీళ్ళకి కూడాను దారిద్రాన్ని అనుభవిస్తారు డబ్బు ప్రకారంగా. ధనహీనత, ధనం లేక, ధనం సరిగ్గా టయానికి అందపడక ధనంతో ఇబ్బంది పడే అవకాశం వీళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. సో ఇంతే కాకుండా మనకి మృత్యు నక్షత్రం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఇది పర్టికులర్ హెల్త్ రిలేటెడ్ ఎక్కువగా చూపిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి, తర్వాత మూలా నక్షత్రం వాళ్ళకి, ఎక్కువగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్లస్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కూడాను, ఎందుకంటే పూర్వభాద్ర నక్షత్రంలో శని ఉండటం వల్ల, తర్వాత ఉత్తర ఫాల్గుణిలో సూర్యుడు ఉండటం వల్ల, ఉత్తర ఫాల్గుని సూర్యుని పాల్గొని దాంతోపాటు శని ఉండటం వల్ల 2 క్రూర గ్రహాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్గా లేదంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళకి కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇది వచ్చేటప్పటికి మనకి ధనుసు రాశి వారికి మనం చెప్పుకోవాలి, కొంచెం సిచ్యువేషన్ చూస్తే అంత ఉత్సాహకరంగా లేదు. కానీ నిరుత్సాహపడకుండా భక్తి శ్రద్ధలుగా స్పిరిచువల్గా ఉండి సేవ చేస్తూ ఏదైనా కానీ మేజర్ ప్లాన్ అన్నీ ఉంటే ఈ మంత్ ఆపేసుకొని చక్కగా భార్యాభర్తలతో కలిసి దేవస్థానాలు విజిట్ చేయడం, తిరుపతి చేయటం, గణేష్ ఉత్సవాలు చేస్తూ ఇలా చేస్తూ ఉత్సాహంగా ఉంటే అవి ఉన్న దోషాలు ఉన్నా కానీ పోతాయి. సో ఏదేమైనా కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి వీళ్ళే కొంచెం కాన్షియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీరు అన్నట్టుగానే ప్రతి రాశి వాళ్ళకి జాతకరీత్యా మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటుంటామో కొన్నిసార్లు అనుకూలిస్తూ ఉంటుంది. కొంతమంది వివాహానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, సంతానానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు, డిలే అవుతూ ఉంటుంటుంది. సో ఒకసారి జాతకరీత్యా మేము కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నాం, ఈ టైం మాకు మంచిదా కాదని అడగాలనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనుకున్నా, లేదా ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే సతమతం అవుతూ ఉంటుంటారో వాళ్ళు ఎవరైనా కనకతార హోమ్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా అంటారు సార్? సో మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం అండి, ప్రతి ఇంట్లో జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఉండాలి. అసలు ఈ సబ్జెక్ట్ గురించి తెలియాలి. ఇదో మూఢనమ్మకం కాకుండా. రీసెంట్గా ఒకరు జాయిన్ అయ్యారు, వాళ్ళు MBA చేశారు. వాళ్ళ ఇంట్లో నేను జ్యోతిష్యం నేర్చుకుంటుంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అన్నారంటే, ఇది జ్యోతిష్యం నేర్చుకునేది ఏంటని చెప్పేసి. ఏంటంటే ఎలా అంటున్నారు, నేర్చుకోవచ్చు. నేను చెప్పాను 15 days ఆగు, నేర్చుకో, ఆ తర్వాత నువ్వు కామెంట్ చేయని చెప్పాను అనమాట. మొన్న అంటే ఇందులో ఎంత మ్యాథ్స్ ఉందండి, ఇందులో ఎంత సైన్స్ ఉందో నాకు అసలు ఇది ఒక అకాడమిక్ సబ్జెక్ట్ అసలు తెలవదండి, ఇది నేర్చుకుంటానండి ఖచ్చితంగా అని చెప్పేసి. అట్లా ఇలా చాలామంది ఒక మూఢనమ్మకంగా ఫీల్ అయ్యి దీని గురించి టెక్నికల్ ఎంత ఉందని తెలవకుండా ఏదేదో మైండ్లో పెట్టుకొని, లేదంటే వీళ్ళు వేరే రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో చెప్పేసి అలా కాకుండా మీరు నేర్చుకోండి, ఆథెంటిక్గా నేర్చుకోండి, శాస్త్ర ప్రకారంగా నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్ తెలుస్తుంది. ప్రతి ఇంట్లో జ్యోతిష్కులు ఉంటే వాళ్ళు ఆ ఫ్యామిలీ అంతా చాలా మెచ్యూర్డ్గా ఉన్నతంగా ఉంటారండి. తర్వాత వచ్చేటప్పటికి కొంతమంది వాళ్ళ జాతకం తెలుసుకోవటం వాళ్ళ ఫండమెంటల్ రైట్ అండి. ఎవరికైనా సరే ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్లో ఉండేసి మనకి కంపేర్ అయితే మనకి ఆస్ట్రాలజికల్గా ఎలా ఉందనేది మనకు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు. తర్వాత మీరు చెప్పినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ జాతకం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఇంకా ఎక్కడో
మనం చేసిన కర్మల వల్ల ఇంకో కొన్ని పద్ధతుల వల్ల అయితేనేమి లోపాల వల్ల అయితేనేమి కొన్ని చాలా టఫ్ అయిన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటామండి. అలాంటి వాళ్ళు కనుక మనకు అప్రోచ్ అయితే మనకి కనకధార ప్రోగ్రామ్ ద్వారా మనం వాళ్ళకి డయాగ్నోస్ చేసి ఏదైనా కనుక హెల్ప్ చేయాలంటే కనుక మనం ఒక 2 days 3 days ఎక్స్క్లూజివ్ కౌన్సిలింగ్గా తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.